My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ సమయంలో ఉన్న పాటను మీ పాస్ అనేది వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప దినతకే వందనాలు ప్రభా. ఈ దినమున తండ్రి ప్రభా, మరొక్కసారి అయ్యా తండ్రి ఈ సిల్వ దినములలో మేము ఉంటుండగా, అయ్యా సిల్వ ధ్యానాలు మేము చేస్తుంటుండగా, అయ్యా ప్రత్యేకమైన ఈ పరిశుద్ధ దినాలని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రభా నాయన తండ్రి ప్రభా, మరి 29వ దినంలో మేము ఉంటుండగా, అయ్యా పాట ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజు దేవుడు మనకిస్తున్న చక్కటి పాటతో ముందుకు సాగుదామండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట, శోధింపబడిన మీదట సువర్ణమై మారెదను, సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు, కడలేని కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, జలమూలలో పాడి నే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, జలమూలలో పడి నే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభో, విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా
ప్రభో సాతాను సుడిగాలి లేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి లేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా అండి. దేవునికి మహిమ కలుగునుగా కావాలండి. ఎంత చక్కటి పాటతో దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు చూడండి, నేను వెళ్ళే మార్గం అంట మరి యోబు గారు పలికిన మాటలండి. ఆయనకు కలిగిన శ్రమల్ని బట్టి ఆయన మరి కృంగిపోతలేడు, కానీ మరి అలాగే మనుషుల మాటలు బట్టి కొంచెం వేదన పడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి అయితే ఆయన ప్రశ్నించలేదు, ఆ దేవుణ్ణి దూషించలేదు. ఎన్నో శ్రమలండి ఆయనకి, ఎన్నో శ్రమలు. ఆ సందర్భంలో అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను శోధించబడిన మీదట ఖచ్చితంగా నేను సువర్ణంగా మారేదను అని చెప్తున్నాడు. అవునండి, శోధించబడుతున్నాడు అంటే అది అందరికీ తెలుస్తుంది. అంటే శోధన అంటే ఇక్కడ రెండు రకాల శోధనలు ఉంటాయండి మనకి జీవితంలో. ఒకటి ఏంటంటే సాతాను తీసుకొస్తాడు, అలాగే మరి ఆ సాతాను తీసుకొస్తాడు, అలాగే మనంగా కూడా మనం పడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ తనగా యోబు గారు మరి శోధనలో పడిపోలేదు, కానీ సాతాను తీసుకొస్తున్న శోధనలు అది కూడా మరి దేవుని యొక్క అనుమతిని బట్టి మరి ఆ శోధనలు మరి వచ్చి ఉన్నాయండి. అదైతే యోబుకి తెలియదు, కానీ యోబు భక్తుడికి అయితే ఒకటే అర్థమైంది, ఏంటంటే నేనైతే నీతిమంతుడనే, మరి నేనైతే నా వల్లైతే తెలిసి ఏ తప్పు జరగలేదు, మరి ఎందుకు ఈ శోధన కూడా నేను వెళ్తున్నాను, ఎందుకు ఈ శోధనలు దేవుడు అనుమతించాడో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను నా దేవుడు సజీవుడు, నన్ను విడిపించుటకు సజీవుడు అని నమ్ముతూ మరి ఆయన పలుకుతున్న మాటని మరి ఏసన్న గారు మరి ఏం చేశారంటే ఆయన మాటల్ని పాటగా రాయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అవును, మన జీవితంలో ఈ పాటని ఆధారం చేసుకొని మరి కాసేపు ఆరాధన చేసుకుందామని దేవునికి స్తోత్రం కలుగును గాక. రిఖాబా షరాబా సాకారు హింది రిహి ఓ రీబా షకారా మా సకారా లా మా షకారాబా. ఆత్మస్వరూపుడా సత్యస్వరూపైన దేవానికి స్తోత్రమయ్యా, నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ సన్నిధి కాంతి ఇక్కడ మా మీద ప్రకాశింప చేయమని అయ్యా వింటున్న బిడ్డలతో ఉండమని ప్రభు అడుగుతున్నాము తండ్రి. మా జీవితంలో సమస్త మెరిగిన దేవా సర్వోన్నతుడా, నీకు తెలియకుండా నీకు మరుగుపరచబడి ఏది మా జీవితంలో జరగదు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ ఆరాధనని స్తుతిని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనకి దేవుడు ఇస్తున్న ఈ వాక్యాన్ని, ఈ పాటని ఆధారం చేసుకుని, అవునండి ఇది నేను వెళ్ళే మార్గము మరి నా దేవునికి తెలియను అని చెప్పిన యోబు యొక్క మాటల్ని మనం ధ్యానిస్తుండగా మరి నిజంగా చెప్పాలంటే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళే మార్గాలు నా దేవుడికి అయితే తెలుసు. అవును, నాకు అర్థం కాకపోవచ్చు. అవునండి, మనం కూడా మన జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. మనం కొన్ని తెలిసిన మార్గాలు వెళ్తూ ఉంటాం. అంటే మనము వేసిన ప్రణాళికను బట్టో లేకపోతే మనం అనుకున్న దాన్ని బట్టి మార్గాల్లో మనం వెళ్తూ ఉంటాం. అంటే ముందు ప్రణాళికను బట్టి మనము ఎటు వెళ్ళాలా, చదువుకునే విషయంలోనే కావచ్చు, కెరియర్ విషయంలోనే కావచ్చు, మరి కొన్ని పనుల విషయంలో, బాధ్యతల విషయంలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుందండి. అంటే ఏది మన గురి ఏమై ఉన్నదో దాన్ని బట్టి మనం పరిగెడతా ఉంటాం. అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ డాక్టర్ చదవాలి అంటే ముందుగా మరి 10th వరకు అయితే కామన్గా అందరూ మరి 10th క్లాస్ వరకు కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి, కానీ ఇంటర్మీడియట్లో ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే బైపీసీ అనేది తీసుకోవాలి, ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ కాలేరు కదండి. సో అలాగే ఆ రీతిగా అంటే ఒక మార్గం అనేది మనం ఎన్నుకుంటాం. సరే, అందులో గెలుస్తామా ఓడిపోతామా మరి అనుకోకుండా ఆ మార్గాలు కాకుండా ఇంకొక మార్గాన్ని ఎన్నుకుంటామో మరి అది తర్వాత విషయం. కానీ నిజం చెప్పాలంటే ముందు మనకి కలిగిన ఒక గురిని బట్టి మనం ఏ రకంగా వెళ్తామో ఆ మార్గాలు మనకు తెలుస్తుంటాయి, మనం ఎన్నుకుంటామండి. మనకు ఆ జ్ఞానం ఉంటుంది. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఒక్కొక్కసారి ఉన్నప్పుడు అబ్రహాము లాగా మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ ఒకటి మనం నమ్మాల్సిన వారిగా ఉన్నాం. ఏంటి అంటే ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నట్టుగా, నేను వెళ్ళే మార్గం నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నా దేవుడికి తెలుసు. అవును, అప్పటి వరకు తనేం చిన్న వయసులో లేడండి, యవ్వనస్తుడు కానే కాడు. తను ఇవ్వబడిన 10 మంది పిల్లలు పెద్దవారే, ఎవరి జీవితాల్లో వారు ఉన్నారు. అంటే తను ఇంచుమించు ఒక 60-70 సంవత్సరాల వయసున్న ఉండుండొచ్చు యోబు గారికి ఆ సమయంలో. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి అప్పటి వరకు అయితే తను నిజంగానే
తను చక్కగా నడుస్తున్నాడు, తన మార్గం తనకు తెలుసు, నీతిమంతుడుగా ఉంటున్నాడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు, లేని వారికి ఇస్తున్నాడు, మరి విధవరాళ్ళకి సహాయం చేస్తున్నాడు. మరి ఆయన చెప్తున్న మాటలనే అన్నీ కూడా మరి అతను ఏ రీతిగా నమ్మకంగా ఉండాలో దేవుని సన్నిధిలో ఆ రీతిగా నమ్మకంగా ఉంటూ ఎంతోమందిని ఆదరిస్తూ ఎంతోమందికి వెలుగుగా జీవిస్తున్న ఆ వ్యక్తి మరి ఆ సమయంలో మరి ఒకనొక టైంలో మొత్తము సమస్తం కోల్పోయి మరి ఆలోచన చేస్తున్నాడు, అయ్యా ఇప్పటివరకు నీ మార్గంలో నడిచిన, నేను వెళ్ళే మార్గం ఏంటో నాకు తెలుసు, నేను నీతిమంతుడిగానే బ్రతికాను, నా బిడ్డలు ఎక్కడైనా తప్పు చేస్తే కూడా నేను అర్పించుకుంటూ ఎలా బ్రతకాలి, వాళ్ళకి ఎలా బ్రతకడం నేర్పించాలని వెళ్ళాను. కానీ ఇప్పుడు నేనేమైపోతున్నానో నాకు తెలియట్లేదు, కానీ నాకు తెలియకపోయినా నీకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడండి. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఎప్పుడైనా నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి అర్థం కాదు, మనం అనుకునేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అలాంటప్పుడు మనం నమ్మగలుగుతున్నామా దేవుని? అయ్యో ప్రభా నీకు స్తోత్రం, అవును ఇది అనుకున్నాము, సరే పోనీలే ఇది కాకపోతే ఇంకొకటి అని సంతోషంగా ఉంటున్నామా? లేదండి. దేవుని ప్రశ్నిస్తాము, వేదనకి గురైపోతాము, అయ్యో అది జరగలేదే, అయ్యో నేను డాక్టర్ని కాలేకపోయానే అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అందరూ. అంటే ఎవరైతే అసలు డాక్టర్ కాకపోతే ఏముంది, ఇంకా వేరే మార్గాలు చదువు, వేరే ఉన్నాయి, ఇంకెన్నో ఉన్నాయి, నువ్వు చేయాల్సినవి ఇంకేదో ఉండొచ్చు, ఇంతకంటే మంచి ప్రణాళిక ఉండొచ్చు అని కూడా మనం ఆలోచన చేసి ముందుకు సాగాలే. కానీ అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, కానీ మనం డిప్రెషన్లో వెళ్ళడానికి లేదు. ఇక్కడ చూస్తే మరి యోబు జీవితంలో ఏంటంటే ఆ సమస్తము కోల్పోయాడు, ఇంకా నిరీక్షణ లేదు. అసలు చెప్పాలంటే మనకంటూ నిరీక్షణ ఉందండి, ఒకటి కాకపోతే ఒకటి. నేనేమంటానంటే చాలామందికి అంటే సరే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, ఈ చదువు కాకపోతే ఇంకొక చదువు, ఇదిగో ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, అంటే మనం ఒకళ్ళు బ్రతకడానికి వెళ్ళాలనుకుంటే, లేకపోతే మన జీవితంలో ఇంకా ఏదైనా సరే, ఈ ఫ్రెండ్ కాకపోతే ఇంకొక ఫ్రెండ్, ఈ సేవ కాకపోతే ఇంకొక సేవ అండి, దేవుడు ఏదో ఒక సేవ, ఈ సేవ చేయలేకపోతే ఇంకొక సేవ, దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడండి. ఆయన కోసం బ్రతకాలని మనం ఆలోచన చేస్తే ఆయన గొప్ప దేవుడు, ఆయనకు ఎన్నో మార్గాలు, ఎన్నో ద్వారాలు. కానీ వివాహం విషయంలో మాత్రం ఒక్కటేసారి పెళ్ళి అని మాత్రం నేను అది చెప్తా ఉంటానండి. అలాగే ఇక్కడ ఈ యోబు భక్తుడి జీవితంలో ఆల్మోస్ట్ తను వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాడు, కానీ అక్కడ చూస్తే సమస్తము కోల్పోయాడు. అన్నీ పొందుకున్నవాడు, అంత నీతిమంతుడిగా బ్రతికిన వాడికి అన్నీ కోల్పోయాడు, కానీ నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. ఏమంటున్నాడు తెలుసా? చక్కటి మాట, నేను వెళ్ళే మార్గం నా దేవుడికైతే తెలుసు. అవును, ఇప్పుడు నేను నీ స్థితిని బట్టి నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందో, భయంకరమైన పుండ్లండి, శరీరం అంతా కూడా మొత్తబడిపోయింది. అంటే అసలు ఇక తనకి కనీసం సేవ చేసే పరిస్థితి, సేవ చేసే వాళ్ళు కూడా దగ్గరికి రాలేనంత అనారోగ్య పరిస్థితులు, ఒళ్ళంతా పుండ్లు పట్టిపోయి మరి అలాంటి స్థితిలో భార్య కూడా తనకు కూడా చాతగాని స్థితిలో ఉండిపోయిందేమో, నిస్సహాయ స్థితిలో ఉండిపోయి మరి తను కూడా ఏం మాట్లాడలేక దూరంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏమంటున్నాడు తెలుసా అండి? నేను వెళ్ళే మార్గం నా దేవుడికైతే తెలుసు, నాకు ఇది శోధనే, కానీ ఈ శోధన తర్వాత నేను ఇంకా సువర్ణంగా మార్చబడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజం చెప్పాలంటే ఏ దోషము లేనివాడు యోబుగా మరి దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతుడైన నా యోబు అని పలుకుతున్నాడు. అతన్ని చూసావా అని సాతానుతో సవాలేస్తున్నాడు. తర్వాత చివరిగా చూసినప్పుడు స్నేహితులతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా సేవకుడైన యోబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదు, నీతిమంతుడిలాగా మాట్లాడలేదు, తను కరెక్ట్గా మాట్లాడి ఉన్నాడు, మీరు మాట్లాడలేదని చెప్పేసి ఆ సమయంలో కూడా మరి దేవాది దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఎంత గొప్ప భక్తుడండి. అలాంటి భక్తుడిలాగా అయితే మనము నష్టపోవట్లేదు. నిజం చెప్పాలంటే మనకున్న శ్రమలు ఉన్నామేమో, కష్టాల్లో ఉన్నామేమో, అగ్ని లాంటి శోధనలు ఉన్నామేమో, శ్రమలు లాంటి ఈ భయంకరమైన శ్రమల్లో మనం ఉన్నామేమో. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను అండి, ఈ సమయంలో యోబు అంటే తప్పే చేయలేదు, అయినా శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు, కానీ మనం తప్పులు చేయలేదంటారా? మీరు ఆలోచన చేయండి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, నీలో దోషం లేదా, నీలో తప్పు లేదా, నాలో దోషం లేదా, నాలో తప్పు లేదా, నేను ఇప్పుడు ఒక కష్టం నుండి వెళ్తున్నానంటే దానికి కారణం నేను తెలిసి చేసిన తప్పు కాదంటారా? మీరు తెలిసి చేసిన తప్పు కాదంటారా? మీరు తీసుకున్న రాంగ్ డెసిషన్ కాదంటారా? అవును, మరి మోసపోయారేమో, లేకపోతే మీకు మీరుగానే మరి మోసపోయే పరిస్థితి తెచ్చుకున్నారేమో. ఏదేమైనా సరే తప్పు మనలో ఉంటుంది కాబట్టి మనం నష్టపోతున్నాం. కానీ యోబు భక్తుడు లేడు. అలాంటిది యోబు భక్తుడే ధైర్యంగా దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే మనము తప్పు చేసిన వారం మనం ఏం చేయాలండి? ఒకటే మాట మనం అడగాలి, ఏంటంటే ప్రభా క్షమించండి అయ్యా, నిజమే క్షమించండి అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఆయన మనల్ని నిజంగా మరి యోబే సువర్ణంలాగా ఉన్నవాడే ఇంకా సువర్ణంగా మార్చబడతాను అంటే ఇంకా మనము కూడా ఎంతగా సువర్ణంలాగా మార్చబడాల్సిన వారంగా ఉన్నామో ఆలోచించేద్దాం. పర్వాలేదండి, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా మన మేలుకే అని నమ్ముదాం. ఎందుకంటే ఒక్కసారి బంగారం గురించి మనం ధ్యానిద్దామండి. మధ్యాహ్న కాల సమయంలో ఒకటే మాట మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు బంగారం తయారు చేయాలి అంటే సరే అది ఎక్కడికి వెళ్ళి మనం తీస్తామో, మట్టిలోకి వెళ్ళి అది తవ్వి ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్న తర్వాత మరి ప్యూర్ గోల్డ్ అనేది మరి తీయబడక ముందు చాలా భయంకరమైన ప్రాసెస్, అంటే అది కాల్చబడుట చూస్తాము. ఎప్పుడైతే అది ఒక బంగారు బిస్కెట్ అనేది అయ్యిందో, అంటే బంగారాన్ని మరి బిస్కెట్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో దాన్ని ఇది బంగారము అని ముద్రించే రీతిగా ఎప్పుడైతే దాని మీద క్యారెట్ అని 24 క్యారెట్ అయితే 24 క్యారెట్,
22 క్యారెట్ అయితే 22 క్యారెట్ అని దాన్ని ముద్రిస్తారు కదండి. ముద్రించిన తర్వాత అంటే ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అండి, జాగ్రత్తగా వినండి, నేను ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక్కసారి మరి ఆ మట్టిలోకి వెళ్ళి తయారు చేయబడిన ఆ ప్రాసెస్ గుండా వెళ్ళి, ఆ కాల్చడం అనే ప్రాసెస్ గుండా వెళ్ళిన తర్వాత తయారైన బంగారాన్ని మరి అది ఏ నాణ్యతకి తగ్గట్టుగా ఆ నాణ్యత ముద్ర సీల్ అనేది వేసిన తర్వాత దాని విలువ మారుతుందంటారా? అది 24 క్యారెట్ అని ఒక్కసారి ముద్రేస్తే అది ఏ ఆభరణంలాగా అది మార్చబడినను మరలా మరి ఈ కౌసాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గోల్డ్ స్మిత్ వాళ్ళ దగ్గర మార్చి వెళ్ళినను ఆ బంగారం ముందుగా నెక్లెస్ రూపంలో ఉన్నను, తర్వాత మళ్ళీ ఇంకొక రూపంలో ఉన్నను, ఆ తర్వాత దాన్ని చెడగొట్టి మళ్ళీ గాజో లేకపోతే ఇంకొక ఆభరణాల అదే బంగారంతో మనం పదే చెడగొడుతూ మరలా ఆభరణాలు మార్చినా కూడా ఒకటి సత్యం ఏంటంటే, మేబీ అక్కడ ఏంటంటే మనం తయారు చేస్తున్నప్పుడు కేడి అనేది అంటే లైక్ వాట్ ఈజ్ నీడెడ్ అనేది కలుపుతారేమో, దానికి ఆ ఆభరణం తయారు చేయడానికి కావాల్సింది అది కలుపుతారేమో. కానీ నిజం చెప్పాలంటే ఆ బంగారం అయితే ఏదైతే ఉందో దాన్ని కరిగిస్తే మళ్ళీ ఆ బంగారం విలువ ఏ 24 క్యారెట్ ఉందో, ఏ 22 క్యారెట్ అది మొదలుగా ఉందో అదే వాల్యూ, అదే విలువ ఉంటుంది కదండి. అంటే అది ఆభరణాలు మార్చబడినను మరలా కాల్చి వేరే ఆభరణంగా మార్చబడుతున్నాను, బంగారం విలువ మాత్రం మారదండి. అది ఎలా ఉందో అలాగే మొదటి ప్రాసెస్లో ఏ రీతిగా మార్చబడి అది బంగారం అయిందో అదే ప్రాసెస్ అనేది మరలా అవసరం లేకపోయినను, అవసరం పడాల్సి వచ్చినను, అంటే దాన్ని క్లీన్స్ చేయాల్సి వచ్చినను, దాని విలువ మాత్రం మారదండి. అలాగే మనము కూడా దేవుని చేతను, పరిస్థితుల ప్రభావముల చేతను, శ్రమల గుండా మనం వెళ్తున్నాను. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి మనం బంగారంగా ఆయన చేతిలో రూపించబడితే, ఆయన బిడ్డలంగా మనము మరి మార్చబడితే, ఆయన స్వరూపంలోకి మనము మార్చబడితే, మరి ఇంకా ఆ స్వరూపం అనేది ఒకవేళ పొరపాటున ఈ రూపం ఆ రూపం అనేదో మనం బురదలాగా పూసుకున్నాను, కల్తీలు కలుపుకున్నాను, మరి ఆయన మనల్ని కాల్చి మళ్ళా యథావిధి స్థితికి తీసుకొస్తాడండి. కావాల్సినది ఏంటంటే దీనికోసం మనము సమర్పించుకొని నిలబడాలా. అలాగే తప్పు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టడం చేస్తే మనము బంగారం లాగే మన విలువ కూడా మారదు. మన విలువ ఏంటి తెలుసా అండి? బంగారం విలువ ఈరోజు ఈ రేటు, ఆ రోజు ఆ రేటు ఉండొచ్చు అండి. ఏదో ఒక దాన్ని బట్టి బంగారం రేటు పెరగొచ్చు తగ్గొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే నీ విలువ నా విలువ దేవుడు ఆల్రెడీ వెల కట్టేసి ఉన్నాడు. ఆయన మన విలువ ఆయన రక్తంతో సమానపరుస్తున్నాడు. మన విలువ ఆయన బిడ్డతో సమానపరుచుకున్నాడు. కాబట్టి మన విలువ మారదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ విలువైన మరి ప్రాసెస్లో మనం ఏమైపోతామంటే కాల్చబడ్డం కానీ మరి నల్లగొట్టబడ్డం కానీ మనం జరుగుతూ ఉంటుంది. గతంలో కుమ్మరివాడి చేతిలో మట్టి ఎట్లయితే ప్రాసెస్ గుండా వెళ్ళి తొక్కబడుతుంది, అలాగే బంగారం కూడా అలాగే మరి అగ్నిలో మరి వేయబడుతుంది. కానీ మరి ఆ బంగారం విలువ అయితే పోదు. ఆ బంగారము నాణ్యత తగ్గిపోదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే మన జీవితంలో మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అంటే అన్యులకు కూడా వస్తాయండి. కానీ వాళ్ళకి నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే మన దేవుడు మనల్ని మరలా కోల్పోయిన మన సువర్ణం అనే పోలికలోకి మరలా మారుస్తాడు. ఒకవేళ కోల్పోతే మరలా ఇస్తాడు. ఒకవేళ ఉండి ఉంటే ఇంకా శ్రేష్టమైన ఆభరణంగా మనల్ని చేసి తన మహిమార్థము తన పాత్రగా మనల్ని వాడుకుంటాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, మనం యోబు జీవితంలోకి వెళ్ళి నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఇదండి. అవును అందరూ అంటారు యోబు లాంటి శ్రమలు అంటే సరిపోదండి. యోబు లాంటి శ్రమలు అనుభవిస్తున్నావు నువ్వు, యోబులాగా పవిత్రంగా ఉన్నావా, యోబులాగా యథార్థవంతుడమైనా, యోబులాగా నీ గురించి సాక్ష్యం దేవుడు చెప్పగలడా? కానీ నిజం చెప్పాలంటే సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా మన మాట ఒకటి, మన సత్యం ఒకటి. ఏంటి అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సత్యం అనేది మన నుండి దూరం చేయబడకుండా ఉండును కాక ఈ మధ్యాహ్న కాల సమయంలో. తర్వాత చూడండి, ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్తాను. మరి ఏంటంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు అంటే అగ్నిలో మేము నడిచినను అది మనల్ని కాల్చజాలవు, సముద్రంలో మేము వెళ్ళినను అవి మమ్మల్ని ముంచజాలవని మనం పాట పాడుకున్నట్టుగా మరి ఇప్పుడు నేను అగ్ని గురించి మాట్లాడుతున్నాను. ఇంకొకసారి ఏంటంటే మనం అగ్నిలో నడిచినప్పుడు అంటే ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలు పాత నిబంధన దానియేలు గ్రంథంలో చూసినప్పుడు అక్కడ వారిని ముగ్గురు కూడా మరి విగ్రహారాధన చేయనందున, విగ్రహానికి మొక్కనందున మరి అక్కడ అధికారులు ఏం చేశారంటే వారు మొక్కట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేసినప్పుడు మరి అక్కడ రాజు ఏం చేశారంటే మీరు ఎందుకు మొక్కుతారా లేరా, ఇప్పుడు మొక్కకపోతే మరి ఈ అగ్ని మంటని 7 అంతలుగా చేసి మిమ్మల్ని అందులో మరి కాల్చి వేసేస్తాము అని చెప్పేసి శాసనం ఉంది కదా, మీరు భయపడట్లేదా అంటే మరి 7 అంతల మరి అవునండి 7 అంతలుగా మరి మంట పెంచుతారంట భయం పెట్టించడానికి. కానీ వాళ్ళైతే అగ్గికి భయపడలేదు. 7 అంతల మంట పెరుగుతున్నా కూడా భయపడలేదు. కానీ దేవునికి మాత్రమే భయపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా
దేవుడు సజీవుడు. చూడండి అక్కడ యోబు భక్తుడు చెప్తున్నారు, నా దేవుడు సజీవుడు, నన్ను విడిపించడానికి సజీవుడు, మరి సజీవంగా ఉన్నాడు, ఆయన సజీవుడు కాబట్టి నేను సజీవుడని అక్కడ యోబు భక్తుడు ఎలా పలుకుతున్నాడు, అలాగే ఈ షద్రక్ మెషక్ అబద్నెగోలు ఈ ముగ్గురు కూడా ఏమంటున్నారు తెలుసా, ఈ యూదులు ఏమంటున్నారు తెలుసా, మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు, విడిపించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం విగ్రహారాధన చేయమంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కదా అండి నిజంగా, ఇది పాత నిబంధనలు జరిగిన సంఘటన అండి. పాత నిబంధనల విగ్రహాలకి మొక్కకపోతే వారిని కాల్చడానికి వేయడం అనే బెదిరింపులు కాదు, నిజంగానే వేసేసాడు. ఎవరు నెబ్బద్దుగానే వేశారండి. మనం హిస్టరీలో చూడొచ్చు, సోషల్ హిస్టరీలో కూడా ఉంటుందండి ఈ చరిత్ర గురించి. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం బైబిల్ గ్రంథంలోనే మాత్రమే కాదు, ఎందుకంటే రాజులు అనే వాళ్ళు నిజమండి. ఆ రాజుల చరిత్రలు ఖచ్చితంగా చరిత్రల్లో మరి పుస్తకాలలో లిఖించబడి ఉంటాయి. బైబిల్లో కొన్ని సత్యాలు అంటే కొన్ని రాయలేకపోవచ్చు, కానీ చరిత్రలోకి వెళ్తే ఖచ్చితంగా కొన్ని సత్యాలు మనకి బయటకు వస్తాయి. ఆ టైంలో ఆ నెబుకద్నెజరు చూసింది ఏంటి తెలుసా, మరి ఆ ముగ్గురితో పాటుగా 4వ వ్యక్తిని చూశాడు. ఎక్కడండి? ఆ అగ్నిలో. ఈ ముగ్గురు అయితే బూడిద కాలేదు, కాల్చబడలేదు, కానీ ఆ ముగ్గురిని వేస్తే 4వ వ్యక్తిగా వచ్చాడంట. ఆ దేవునికి మహిమ కలుగుగాక. ఈ 4వ వ్యక్తి ఎవరు? మనం ముగ్గురమే వేశాం కదా అన్నప్పుడు ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, దేవాది దేవుడు అని తెలుసుకొని ముందు వాళ్ళని బయటకు రండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తే కనీసం కాలిపోయిన వాసన కానీ మరి ఆ బట్టలు వాళ్ళు కాలడం కానీ ఏమీ లేదు. ఏంటంటే భయంకరమైన అగ్నిలో పడ్డా కూడా వాళ్ళకి ఏమీ కాలేదు, ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం అలాంటి అగ్నిలో వేసేస్తున్న స్థితులు మరి ఈ లోకానుసారంగా ఈ క్రైస్తవులకి శ్రమలు వస్తున్నాను పడే స్థితిలో నువ్వు ఉంటావా? ఎందుకంటే ఏం లేదండి, ఇక్కడ ఒకవేళ దేవుడు దిగొచ్చి అప్పట్లాగా దిగివచ్చి షద్రక్ మెషక్ కాలువని కూడా కాపాడినట్టుగా కాపాడుతాడో దేవుడు మనకి తెలియదు, లేదా ఆయన పరలోకం చేర్చుకొని చక్కటి సింహాసనం మనకిస్తాడో మరి అది కూడా మనం నిర్ణయం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. నిజం చెప్పాలంటే కాపాడాల్సి వస్తే కాపాడుతాడండి, ఆయన చిత్తం. ఆయన మనం ఆ అగ్నిలో కాల్చబడినా కూడా పరలోకంలో కళ్ళు తెరుస్తామన్న సత్యం అనేది మనకి ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. సో మనం దేవుని నిమిత్తము హింసించబడితే మనం ఆనందించాలంట, మహిమ మనకు ఉందని ఆనందించమని మరి పేతురు గ్రంథంలో లెక్కించబడినట్టుగా మనము ఆలోచన చేద్దామని. దేవునికి మహిమ కలుగుగాక. అలాంటిది వేరే వాళ్ళే ఏదో శ్రమలు కాదు, మనం తెచ్చుకున్న శ్రమల నుండి కూడా దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థత కలిగిన వాడు, ఆయన మనతో ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్కడివే ఉన్నావా? షద్రక్ మెషక్ అబేద్నెగో లాగా ముగ్గురం కలిసి దూకడానికి నాకు తోడు లేరు, ఆ కష్టం కలిసి భరించడానికి నా కష్టంలో సహా పాలులు ఎవరు లేరు, నాతో పాటుగా ఆ కష్టాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి నా కష్టాల్లో తోడు కూడా లేరని బాధపడుతున్నావా? నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఇక్కడ అవును, అక్కడ ముగ్గురికి 4వ వ్యక్తిగా దేవుడు వచ్చాడు, కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే నువ్వు ఒక్కడిగా ఉన్నావా? నేను ఒకదాన్ని ఉన్నానా? నీ ఒక్కడికి ఎవరున్నారు తెలుసా? నీ ఒక్కదానికి ఎవరితో ఉన్నారు తెలుసా? ముగ్గురు తోడే ఉన్నారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆ ముగ్గురు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎవరండి? సృష్టిని సృష్టించిన తండ్రి దేవుడు, ఈ లోకాన్నంతటి సృష్టించిన తండ్రి దేవుడు నీకు తోడై ఉన్నాడు. తర్వాత భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు వారు, తిరిగి మరణించి తిరిగి లేచిన యేసుప్రభు వారు నీకు తోడే ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ, యేసుప్రభు యొక్క ఆత్మ నీలో నాలో జీవిస్తుంటుండగా మరి ఆ ముగ్గురు కూడా త్రిత్వమైన వారు, ముగ్గురు ఏకమై మనతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది మళ్ళీ మనం 4 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. షద్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ఒకటిగా వచ్చి వారిని కాపాడినాడేమో, కానీ ఇప్పుడు నువ్వు ఒకటిగా ఉంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారు ముగ్గురు వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కాపాడడానికి, నిన్ను సంరక్షించడానికి, నిన్న అగ్నిలోకి వెళ్ళి లాగడానికి, నిన్న శ్రమలోకి వెళ్ళి లాగడానికి, నిన్ను సువర్ణంలాగా చేయడానికి, నువ్వే స్థితి గుండా వెళ్తున్నా, ఏ పరిస్థితుల్లో గుండా నువ్వు ఉన్నా నేను ఒంటరివాడి ఉంచకుండా వారు ముగ్గురు నీకు తోడే ఉంటున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మాట్లాడుతుంది దూతల గురించి కాదు, నేను మాట్లాడుతుంది సేవకుల గురించి కాదు, నేను మాట్లాడుతుంది నీకు తోడుగా ఉండే నీ భర్త, పిల్లలు, మరి రక్త సంబంధికులని కాదండి, కానీ దేవాది దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు త్రిత్వం అయిన వారు ముగ్గురు కూడా వచ్చి నీకు తోడుగా ఉంటారు. సో మీరు మనం నలుగురుగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీఖా భాష కందరిఖా సెందేరే బారాబా. పెళ్ళైన వాళ్ళు అంటారు కదండి, ముందు ఒకరు, తర్వాత జంట అయితే ఇద్దరంట, తర్వాత పిల్లలు పుడితే 3, 4 అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా మంచి కుటుంబం, చిన్న కుటుంబం, చాలా సంతోషకరమైనదే. కానీ ఇక్కడ దేవాది దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మనం ఏ స్థితిలో వెళ్ళాల్సి వచ్చినా ఆయన మనకి తోడై ఉన్నాడు. చూడండి, విశ్వాస నావ సాగుతుంటుండగా కూడా అక్కడ కూడా ఏమంటే సాతాను ఎన్ని సుడిగాలు లేపినా కూడా, ఎన్ని భయంకరమైన శ్రమలు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా, అవునండి, మనము తెచ్చుకుని, మళ్ళీ చెప్తున్నాండి, మనం తెచ్చుకున్న వాటిని దేవుడు మరి
క్షమాపణ కోరితే ఆయన విడిపిస్తాడు. సాతాను తీసుకొచ్చింది అయితే దేవునికి అప్పచెప్తే దేవుడు వాడిని అవునండి శ్రమలు 1 పాయలుగా వస్తే 7 పాయలుగా వెళ్ళిపోతాయి అంటే దాని అర్థం ఏంటంటే 7 దీవెన కూడా మనకి వస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యోబు భక్తుడి జీవితంలో కూడా అలాగే ఆయనకి శ్రమలు ఎన్ని రకాలుగా వచ్చాయంటే 4 దిక్కుల నుండి వచ్చినాయండి. మరి ఒక వైపు నుండి తన పశువులు అన్నీ కూడా మరి వేరే వాళ్ళు వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకొక వైపు నుండి ఇంకా పశువుల గుంపులన్నీ కూడా మరి వాళ్ళు ఎత్తుకొని పోయారు. సరే పశువులు పోయినాయేమో, సంపాదించుకోవచ్చు, మనకి కాకపోవచ్చు, కానీ అక్కడ పిల్లల్ని మరి అక్కడ ఏం జరిగిందంటే పిల్లలంతా ఒక దగ్గర 10 మంది పిల్లలు ఉన్న చోట ఏమి జరుగుతుంది అంటే మరి ఆయన ఒక భయంకరమైన ప్రమాదం జరిగి మరి 10 మంది పిల్లలు ఒకటే రోజు ఒకే గడియలో ఒకే దినమని ఎంత నష్టం అనేది కలిగిందండి. అయినా కూడా యోబు ఒకటే మాట అంటున్నాడు, తనకు కూడా మరి సాతాను ద్వారా అనుమతించబడిన ఆ శరీరపు పుళ్ళు తను కూడా మరణ పరిస్థితులకు వెళ్ళిపోతే ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా దేవుడు సజీవుడు, నేను ఒట్టిగా వచ్చి ఉన్నాను. ఏమంటున్నాడండి? ఒట్టి చేతులతో వచ్చి ఉన్నాను, వట్టి చేతులతో పోతున్నాను అని ఇప్పటికీ మన సామెతలుగా చెప్పుకుంటాం. ఖాళీ హాత్ ఆయే ఖాళీ హాత్ జాయింగే అని చెప్పుకుంటూనే ఉంటాం కదండి. అక్కడ యోబు భక్తుడే చెప్పేశాడు, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అందులో కూడా దేవుని ప్రశ్నించలేదు. ఈవెన్ భార్య కూడా వచ్చి నువ్వు చచ్చిపో, ఇంకా నువ్వు దేవుని నిందించి చచ్చిపో అని బాధతో తను మాట్లాడుతున్నప్పుడు మరి తను ఒకటే మాట అంటాడు, అదేంటి మనము ఇప్పటివరకు దేవుని చేసిన మేళ్ళే అనుభవించాం కదా, మేళ్ళని అనుభవించాం కదా, ఇప్పుడు కష్టమైతే అనుభవించమా? ఏం కాదు, లేదు దేవుడికి తెలియకుండా జరగట్లేదు, ఏమీ కాదని చెప్పేసి తను చెప్తున్నాడే తప్పించి మరి ఈ పరిస్థితుల్లో ఆయన దేవుని దూషించలేదు, మౌనంగానే ఉన్నాడు, భరించడానికి ఇష్టపడ్డాడు. కానీ స్నేహితులు ఎప్పుడైతే వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఏమంటున్నారు తెలుసా? నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం పాపమే. అవునండి, ఇప్పుడు మనల్ని కూడా చాలామంది అలాగే అంటూ ఉంటారు, అనుభవిస్తున్నాడు చేశాడు కదా అని. నిజమే, కొంతమంది నిజమే అండి అనుభవిస్తారు, దేవుడు శిక్షిస్తే దేవుడు అందుకే అనుభవిస్తామండి, నేను కాదనట్లేదు. కానీ 100% అలా మరి ఇంకా అనుభవించు అని మనుషులని సరే నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు అంటారేమో, కానీ దేవుడు నువ్వు అనుభవించే పరిస్థితికి తీసుకెళ్తాడేమో. కానీ ఎందుకు తెలుసా? పశ్చాత్తాపాన్ని తీసుకురావడానికి. నీకు ఆ పరిస్థితి, అవును నాకు ఇది శిక్షకి నేను అర్హుడనే, నాకు ఇది అది కరెక్టే, నాకు నేను చేసిన తప్పులకి పాపాలకి నాకు ఈ శిక్ష కరెక్టే అని నువ్వు పశ్చాత్తాపడుతుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నా బిడ్డ పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి నేను తనకి క్షమాపణ ఇస్తున్నానని అందులోకి వెళ్ళి లాగుతాడండి, ఆ శ్రమలోకి వెళ్ళి లాగుతాడు. నువ్వు చేతులారా తెచ్చుకున్న శ్రమలోకి వెళ్ళి బయటకి లాగడం మాత్రమే కాదు, తను అనుమతించిన ఆ శిక్షని కూడా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. నేను ఒకటే మాట అంటాను, ఈరోజు మనం 29వ రోజులో మనం ఉన్నామండి. ఈ శిలువ ధ్యానాల్లో మనం దినదినం దేవునికి దగ్గరగా వస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని హృదయాన్ని మనం తెలుసుకుంటున్నామండి. నిజంగా చెప్పాలంటే నేను బైబిల్లో ఉన్న సత్యాలు చెప్పాలంటే రోజు ఎన్నో సత్యాలు, ఎంతో మంది గురించి ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో మర్మాలు చెప్పొచ్చు, ప్రకటనల్లోకి వెళ్ళి గ్రంథాలకు వెళ్ళి రెండో రాకడ గురించి చెప్పొచ్చు. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, దేవుని హృదయాన్ని మాత్రమే మీకు బయలుపరుస్తున్నానండి. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగిన వాడు, దేవుడి గురించి ముందు మనం తెలుసుకుంటేనే కదండి మనం ఆయనకు దగ్గరగా వెళ్తాం. ఆయన గురించి మనం తెలియకుండా మనం ఎట్లా ఆయన వైపు చూస్తామండి. అవును, ఆయన గురించి మనం బోధించకుండా మరి మీకు ఎట్లా తెలుస్తుంది అన్నట్టుగా నేనేమంటున్నానంటే, నేను ఇప్పుడు కేవలం దేవుని ప్రేమని, దేవుడు ఎలాంటి వాడు, దేవుని మనసులో ఎలా ఉంటుంది, దేవుని ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడు, దేవుడు ఎలాంటి టైంలో ఎలాంటి కార్యములు చేయగలడు, చేస్తాడు అని చెప్పి దేవుని గురించి మనం తెలుసుకుంటున్నామండి. అవునండి, మనం ముందు తెలుసుకోవాల్సింది దేవుని గురించి. హల్లెలూయా. దినదినము దేవునికి దగ్గరగా రావడం అంటే, ఆయన స్వరూపంలో మార్చబడాలి అంటే, ఆయనలాగా మనం ఉండాలి అంటే, ఆయనని సంతోషపెట్టే వారిగా ఉండాలంటే ముందు ఆయన హృదయంలో ఏముందో మనం తెలుసుకోవాలండి. సో నేనేమంటున్నానంటే, ఆయన హృదయంలో ఏముందో మనం తెలుసుకోవాలంటే మన హృదయము ఆయనకి ఇవ్వడం అనేది జరిగితే ఆటోమేటిక్గా మరి మనము ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకగలము. చూడండి, ఈరోజు ఈ పాట ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి ఉన్నాడని నమ్ముతున్నాను. మరి మీరు మర్చిపోకూడదు. ఈ రోజు నుండి చాలామంది, కొంతమంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. తల్లులు అయితే కొంతమంది ఒంటరిగా ఉన్నామమ్మా, మాకెవరూ లేరమ్మా, రాత్రి అంతా శోధనలమ్మా, బాధమ్మా, ఎవరిని తోడు పెట్టుకోవాలో కూడా తెలియట్లేదని ఒక్కొక్కరు తల్లులు చాలామంది ఫోన్లు చేసి ఏడుస్తూ ఉంటే నేనైతే ఏమీ చేయలేనండి వాళ్ళ కోసం. ధైర్యం కూడా చెప్పలేకపోతున్నాను, నా మాటలు సరిపోతలేవు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి. అయ్యా నేను ఒక మామూలు వ్యక్తిని ప్రభా, 2 నిమిషాలు నేను ఫోన్లో మాట్లాడినంత మాత్రం, అమ్మ ఏడవకండి, ఏం కాదు దేవుడు ఉన్నాడని చెప్పినంత మాత్రాన వాళ్ళ సమస్య తీరుతుందా అండి? తీరదు. కానీ నేను నమ్మేది ఏంటంటే, నా దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆదరణిస్తాడు, ఆయన ఆదరించి ఆలింగనం చేసుకుంటాడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కోసం ఒక్కడొచ్చిన దేవుడు ఇక్కడ ఒక్కరమైన మన కోసం ముగ్గురిగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇప్పటి నుండి ఏం ఆలోచిస్తుంటే, మీతో పాటుగా 1000 దూతలు మాత్రమే కాదు, ఇగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మీతో ఏకమై ఉన్నారు, మీతో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీకు తోడుగా ఉన్నారు. మీరు రాత్రి పడుకుంటప్పుడు కూడా మీకు దేవుడు తోడే ఉన్నాడు అనే విషయం మీరు మర్చిపోకూడదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కీర్తన రాసిన గ్రంథాల్లో మనం చూసినప్పుడు 3, 4, 5 అధ్యాయాలు చూసినప్పుడు నేను రాత్రి
ఒంటరిగా ఉండి పడుకున్నాను, చక్కగా తిరిగి లేచేదను. ఎందుకంటే దేవుడు నాకు మంచి నిద్ర ఇచ్చును, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాకు కావలిగా ఉన్నాడు అని చక్కగా కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. అని తన ఒంటరితనంలో తను ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ రాత్రి పూట భయానికి మరి అతను రాసుకున్న పాటనేమో, ఎందుకంటే ధైర్యము తెచ్చుకొని మరీ ముందుకు సాగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. సమయంలో ఉన్న పాటన మీ పాస్ అనేది వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలయ్యా. అయ్యా తండ్రి, మేము ఒంటరిగా లేము కానీ మీరు మాతో ఉన్నారని ప్రభా ఈ పాట ద్వారా తండ్రి వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.